భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ విజయవంతంగా నిర్వహించిన చంద్రయాన్-3 ప్రాజెక్టుకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ చంద్రయాన్-3కి ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డును ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు చారిత్రాత్మక విజయాన్ని పేర్కొంది. అక్టోబర్ 14న ఇటలీలోని మిలాన్లో జరగనున్న 75వ అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ కాన్ఫరెన్స్ ను ఈ సందర్భంగా అవార్డును అందజేయనుంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రానున్న బడ్జెట్లో ఉపాధి కల్పనతో పాటు ఆర్థిక లోటును తగ్గించడంపై దృష్టి సారించాలని ఆర్థికవేత్తల బృందం మంత్రిత్వ శాఖకు సూచించింది. దాంతో పాటుగా మూలధన వ్యయాన్ని పెంచాల్సిన అవసరాన్ని ఆర్థికవేత్తలు కూడా చెప్పారు. ఈసారి పార్లమెంటు సమావేశాలలో మోదీ ప్రభుత్వం 6 బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఇక 23వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల కోటా పైన పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి. ఇప్పటికే 1000 మందికి పైగా భారతీయ విద్యార్థులు ఇండియాకి తిరిగి వచ్చేశారు. ఇప్పట్లో అక్కడ పరిస్థితులు సద్దు మణిగేలా లేవు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. బంగ్లాదేశ్లో హింసకు అల్లాడిపోతున్న బాధితులు బెంగాల్లో ఆశ్రయం పొందేందుకు వస్తే ఆహ్వానిస్తామని వెల్లడించారు. వాళ్ళు ఎప్పుడైనా బెంగాల్కి రావచ్చునని స్పష్టం చేశారు. మైక్రోసాఫ్ట్ క్రౌడ్ స్ట్రైక్ తో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం పడింది. ముఖ్యంగా ఎయిర్లైన్స్ కి ఈ ప్రభావం గట్టిగా కనిపించింది. జూలై 19వ తేదీన ఈ సమస్య తలెత్తినప్పుడు టెర్మినల్ 3, టెర్మినల్ 5 వద్ద చెక్ ఇన్ మెషిన్లు పనిచేయలేదు. ఫలితంగా ప్రయాణికులంతా క్యూలో గంటల కొద్దీ నిలబడాల్సి వచ్చింది. ఇక బోర్డింగ్ పాస్లు కూడా ఇంకా జనరేట్ కావడం లేదు. భారీ క్యూలు ఉన్నప్పటికీ కూడా కొంతవరకు ఆపరేషన్ సాఫీగా సాగిపోయేలా అధికారులు చర్యలను తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం బంగ్లాదేశ్ ను కుదిపేస్తోంది. కొన్ని వారాలుగా అక్కడ నిరసనలు, ఆందోళన జరుగుతున్నాయి. క్రమంగా ఇవి హింసాత్మకంగా మారుతున్నాయి. భద్రతా బలగాలతో ఆందోళనకారులు పెద్ద ఎత్తున ఘర్షణ పడుతున్నారు. ఇప్పటి వరకు ఈ ఆందోళనలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా 300 మంది భారతీయ విద్యార్థులు బంగ్లాదేశ్ నుంచి భారత్కి వెనుతిరిగారు. కేరళలో మరోసారి నిఫా కేసులు పెరుగుతున్నాయి. అప్పటికే ఆ రాష్ట్రం అప్రమత్తంగా కాగా కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఇప్పటికే ఓ 14 ఏళ్ల బాలుడు నిఫా సోకి ప్రాణాలను కోల్పోయాడు. ప్రాణాలు తీసిన ఈ వైరస్ శాంపిల్ ని పూణేలోని ల్యాబ్ కి పంపించారు. ఈ క్రమంలోనే కేరళ ప్రభుత్వానికి కేంద్రం వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ పరిసర ప్రాంతాలపై నిఘా పెట్టాలని వెల్లడించింది. వీలైనంత వరకు టెస్టులను పెంచాలని తెలిపింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఎక్కువ కాలం అధికారంలో ఉండలేదని బెంగాల్ సీఎం, తృణమూల అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. మత శక్తులకు తాత్కాలిక విజయం లభించినా అంతిమంగా అవి ఓటమి పాలవక తప్పదని అఖిలేష్ అన్నారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ ఎంతకాలం అధికారంలో కొనసాగలేదని, త్వరలోనే ఆ ప్రభుత్వం పడిపోతుందని అన్నారు. ఎలాగైనా అధికారంలోనే ఉండాలని అలాంటి మత శక్తులు భావిస్తాయని, కానీ అందులో వారు విజయం సాధించలేరని అన్నారు. ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో చాందీపుర వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. ఒక్క గుజరాత్ లో ఈ వైరస్ బారిన పడిన 32 మంది చనిపోయారని గుజరాత్ ఆరోగ్య మంత్రి రుషికేశ్ పటేల్ ప్రకటించారు. వైరస్ కేసులు 84కు చేరినట్టుగా చెప్పారు. సబర్కాంత జిల్లాలో 14 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. ఇక వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన 3 వైరస్ బారిన పడ్డారని, ఇతర రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి చెందిందని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సిబ్బంది తగిన చర్యలను చేపట్టినట్లుగా తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రౌజరీగుండ ప్రాంతంలో దాడులకు పాల్పడ్డారు. సోమవారం తెల్లవారుజామున 3:30 కాల్పులు జరిగాయి. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు చేశాయి. ఈ దాడుల్లో ఓ జవాన్కు గాయాలయ్యాయి. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. జూలై 19న కెరాన్ సెక్టర్లలో చొరబాటుకు 2 ఉగ్రవాదులు యత్నించారు. ఈ కాల్పుల్లో 2 ముష్కరులు హతమయ్యారు.
ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలలో పాల్గొనకుండా ఇప్పటి వరకు ఉన్న నిషేధాన్ని బీజేపీ ప్రభుత్వం ఇటీవల ఎత్తివేసినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులను చూపిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. కాంగ్రెస్ నేత షేర్ చేసిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం జూలై 9న జారీ చేసినట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ లో పాల్గొనకుండా 1966 నాటి నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లుగా ఆ ఉత్తర్వుల్లో ఉంది. జూలై 9 నాటి ఉత్తర్వులను బీజేపీ ఐటీ డిపార్ట్మెంట్ చీఫ్ అమిత్ మాల్వియా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.